ఎవరా మీనాక్షి? దానివైపు కన్నెత్తి చూస్తే చాలు బగ్గున మాడిపోతారు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట. అందుకే రాముడంటే ఇష్టం. పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షి. నాన్నా, ఏమ్మా పిలిచావా? అవును నాన్నా. అమ్మా నువ్వు అంత గట్టిగా కింద నుంచి పిలిస్తే నాకు వెంటనే పైనుంచి పీలిపోస్తుంది. అంత మాట అనుకు నాన్నా, నాకు ఏడుపు వస్తుంది. అయినా ఆఫీసుకి వెళ్లకుండా ఇలా వచ్చావేమిటి తల్లి? మొదటి రోజు ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్నాను కదా నాన్న. మీకు చెప్పి ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని. సంతోషం, పైకిరా తల్లి. ఈ నిచ్చెనెక్కి రమ్మంటావా నాన్నా? అమ్మమ్మ, ఈ నిచ్చినెక్కి కాదు తల్లి, ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి ఎదగాలి అంటున్నాను. అవసరం లేదు నాన్నా, మెట్లెక్కాల్సిన పనే లేదు. నేను పనిచేసేది గ్రౌండ్ ఫ్లోరే. మెట్లు ఎక్కకపోయినా పర్వాలేదు, తిట్లు తినకుండా పని చేసుకో తల్లి. ఈ అమాయకురాల్ని నువ్వే కాపాడాలి తల్లి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అమ్మయ్య, సిగ్నల్ దొరికింది. అన్నయ్య, హలో అన్నయ్య. ఆ, అమ్మా మీనాక్షి, బాగున్నావా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావురా? నాకేంటన్నయ్య, సూపర్. నేను పంపించిన రాఖీ కట్టుకున్నావా? ఆ, ఇంకా చేతికే ఉందమ్మా. నాకు తెలుసు నువ్వు ఇప్పవని. వదినేలా చూసుకుంటుందిరా? నువ్వు లేని లోటు తీరుస్తుంది చాలా. ప్రతిసారి ఈ ప్రశ్న వేయకపోతే నీకు తృప్తిగా ఉండదు కదా. ఏమోనమ్మా, ఎవరెప్పుడు ఎలా మారిపోతారో తెలియదు కదా. నువ్వు నేను అంటే రక్త సంబంధం. తన భార్య అయినా పరాయింటి నుంచి వచ్చిందే కదా. ఆ తేడా ఎప్పుడూ చూపించదు. అసలు నేను ఉద్యోగం చేయడం కూడా వదినకి ఇష్టం లేదు. నా ఇష్టం కాదని లేకే ఊరుకుంది తెలుసా. అవును, ఈవేళ కదా నువ్వు జాయిన్ అయ్యేది? అవునన్నయ్య. జాగ్రత్త అమ్మా, ఎవరు నిన్ను ఏమీ అనకుండా జాగ్రత్తగా పని చేసుకో. పొరపాట్లు జరగకుండా చూసుకుని మంచి పేరు తెచ్చుకో. టైంకి వెళ్ళి టైంకి రా. నువ్వు టైంకి భోజనం చేయి, సరేనా? అలాగే అన్నయ్య. ఏమంటున్నారు మన ధ్వజస్తంభం దశరథ రామయ్య గారు? ఇప్పుడే నాన్నని కలిసొస్తున్నాను. ఉద్యోగంలో చేరే మొదటి రోజు కదా, నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలన్నయ్య. నేను ఇక్కడున్నా ఎక్కడున్నా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయిరా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. నీకు ఆఫీస్కి లేట్ అవుతుందేమో, ఇంకా బయలుదేరమ్మా. అలాగే అన్నయ్య, ఉంటాను. బాయ్. బాయ్ అమ్మా. పాపం మా అన్నయ్య సిగ్నల్ కోసం సెల్ ఫోన్ పట్టుకుని రోజు ఎంతో దూరం వెళ్ళాలి. రాకేష్,
నేను పరిచయమైన కొత్తలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని రోజుకి 100 మెసేజ్లు పెట్టేవాడివి. ఇప్పుడు నేను మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసావా, లంచ్ లో ఏం తిన్నావు, డిన్నర్ కి ఎక్కడికి వెళ్దామని గ్యాప్ లేకుండా కాల్స్ చేసేవాడివి. ఇప్పుడేమో నా నంబర్నే బ్లాక్ లిస్ట్ లో పెట్టావు. ఏదో కారణం చెప్పి ఇంటికొచ్చి మరీ నన్ను పికప్ చేసుకునేవాడివి. ఇప్పుడు దీన్ని పికప్ చేసుకుంటున్నావు. రేయ్, నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేశాన్రా. నీ బ్రాండ్ కి మాత్రమే మోడల్ గా ఉండాలని చెప్పినందుకు నాకొచ్చిన పెద్ద పెద్ద బ్రాండ్ ఆఫర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు నన్నే వదిలేస్తావరా? నిన్ను వదిలిపెట్టను, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. రై క్రిష్, ఈ రోజే నీ లైఫ్ కి ప్యాకప్ రా. బాస్, మీ పేరు రాధాకృష్ణ కాబట్టి సింబాలిక్ గా కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నారా? లేదంటే కృష్ణుడు అంటే మీకు ఇష్టమా? నాకు కృష్ణుడన్నా, కృష్ణతత్వం అన్నా చాలా ఇష్టం. మీలా కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలో. చూడు, కృష్ణుడు ఎవరిని మోసం చేయలేదు, నమ్మిన వాళ్ళకి న్యాయమే చేశాడు. ఎవరికి ఏ ఆశలు క్రియేట్ చేయలేదు. నా పాలసీ అంతే. నాకు నచ్చిన వాళ్లతో నేను రిలేషన్ మెయింటైన్ చేస్తాను. నేను నచ్చిన వాళ్ళు నాతో రిలేషన్ కంటిన్యూ చేస్తారు. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. మీ పక్కన ఎంతసేపు ఉన్నా ఇంకో ప్రపంచమే గుర్తుకురాదు. అంత దగ్గరైన ఫీలింగ్ కలుగుతుందా? అవును. దెన్ వై యూ కాలింగ్ మీ బాస్? జస్ట్ కాల్ మీ క్రిష్. థ్యాంక్ యూ క్రిష్. అమ్మయ్యా, గది రాకముందే బస్సు వచ్చి బతికిపోయినాం. అది కాని బస్ ఎక్కుండుంటే బస్సు కూడా మధ్యలో యాక్సిడెంట్ అయిపోయేది. నీ తల పేలిపోయేది, దీని కళ్ళు ఊడిపోయేవి, దాని కాళ్ళు విరిగిపోయేది, నీ ఒళ్ళు పచ్చడైపోయింది. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఊహించుకోవడం అవసరమా? ఇంకో కొత్త క్యాండిడేట్ ధ్వజస్తంభం మీనాక్షి లేదు, రాదు. ఎందుకు? జ్వరం, పడిసం, కడుపు నొప్పి. ఏంటి ముగ్గురు మూడు చెప్తారేంటి? నీకేది నచ్చితే అది రాసుకుని వెళ్ళు. రూల్స్ ప్రకారం కంపెనీలో చేరే మొదటి రోజే డుమ్మా కొట్టడం భయంకరమైన నేరం. ఇంకా మీనాక్షి ఉద్యోగం పోస్టింగ్. అయ్యో, ఏంటి మీరు మరీ అంత జాలి పడుతున్నారు? మీరందరూ ఫ్రెండ్సా? ఆహా, ఆ అమ్మాయి తలరాత బాలేదు, మనం ఏం చేస్తాం? ఏరా జూనియర్ కండక్టర్, అక్కడంతా ఓకేనా? ఓకే అన్నా. రైట్. హలో, అది నా డైలాగ్. రైట్. అయ్యో, సింహరూఢిత జననీ
ఏమ్మా భూదేవి పనిలో ఉన్నావా? పూజలో ఉన్నాను పిన్ని. సరే మళ్ళీ రానా? ఎంత అవసరం ఉండొచ్చావో లోపలికి రా పిన్ని. ఒక్క నిమిషం పిన్ని, హారతి తీసుకుని వస్తాను. సరే. తీసుకో, కూర్చో పిన్ని. నీలవేణి పురుడుకొచ్చింది, ఎల్లుండే డెలివరీ డేటు. అవునా? డబ్బులేమైనా కావాలా పిన్ని? అవునమ్మా, కానీ నువ్వు తాకట్టు పెట్టుకుందే డబ్బివ్వవు కదా. నీ దగ్గర పెట్టడానికి నా దగ్గర ఏముంది? దాందేముంది పిన్ని, నీలవేణి పురుడంటున్నావు, కనీసం 20,000 కావాలేమో. అవునమ్మా, అంతే కావాలి. మీ బాబాయికి పిఎఫ్ లోన్ రాగానే ఇచ్చేస్తాను. నీ దగ్గర డబ్బులెక్కడ పోతాయి పిన్ని? తీసుకో. ఏమిటమ్మా ఇవన్నీ? గిల్టూ పిన్ని, మనసుంటే మంగళసూత్రం ఉంటుందని నీ పుస్తల తాడు తాకటి కింద పెట్టేసి ఇదిగో ఇందులో ఏదో ఒకటి కొనేసుకొని మెల్లో వేసేసుకో. మరీ పసుపు కొమ్ము కట్టుకుంటే బాగుండదు కదా పిన్ని. అవి ఉన్నాయనుకో, ఒక్కొక్కటి 10 రూపాయలు అంతే. ఇవాళ శుక్రవారం కదమ్మా, చూస్తూ చూస్తూ పుస్తల తాడేలా తీమంటావు? అయితే రేపేరా పిన్ని? డబ్బులు ఇవాళే కావాలమ్మా. నీలవేణి ఈ పూటే హాస్పిటల్లో చేర్పిస్తున్నాం. రేపు డబ్బిచ్చాకే చేర్పిద్దులే పిన్ని. ఈ లోపు నొప్పులొస్తే మరీ మంచిది. నీ మంగళసూత్రం నీ మెళ్ళలోనే ఉంటుంది, నా డబ్బు నా దగ్గరే ఉంటుంది. అమ్మా వద్దులే భూదేవి, బిడ్డ కంటే ఎక్కువ. ఇదెంతమ్మా? ఎంత? 1000. 1 గ్రామ్ గోల్డ్ కదా. సరే అమ్మా, ఇవ్వండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. తాళితీ పిన్ని. ఏం లేదు పిన్ని, అసలే ఇవాళ శుక్రవారం, మెళ్ళో నుంచి తాళి ఊరికే తీయకూడదు. కళ్ళకద్దుకొని తీ పిన్ని. ఇప్పుడు తీ, జాగ్రత్త. ఇది వేసుకో పిన్ని. వడ్డీ 100కి 5. ప్రతి నెల 5వ తేదీలోగా వడ్డీ కడితే చాలు. అసలు నీ దగ్గర ఉన్నప్పుడే ఇద్దుగానిలే పిన్ని, ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోతాయంటూనే నా మంగళసూత్రానికి ఎసరు పెట్టింది దీని మొహం మండ. గోకుల్ ఇంటర్నెట్ కి గూగుల్, ఈ అపార్ట్మెంట్స్ కి గోకుల్, అందుకే వీణంత గూగుల్ అంటారు. బాబు బాబు, ఇక్కడ సుబ్బారావు ఇల్లు ఎక్కడో తెలుసా? నీకే సుబ్బారావు కావాలి? ఏ సుబ్బారావులు 2 ఉన్నారు, బి సుబ్బారావులు 4 ఉన్నారు, ఎం సుబ్బారావులు 3 ఉన్నారు. ఏ బ్లాక్ లో ఏ సుబ్బారావు ఉంటాడు, బి బ్లాక్ లో ఇంకో ఏ సుబ్బారావు ఉంటాడు. థర్డ్ ఫేజ్ లో ఎం సుబ్బారావులు 2 ఉంటారు, సెకండ్ ఫేజ్ లో బి సుబ్బారావులు 3 ఉంటారు. మీకు ఏ బ్లాక్ ఏ సుబ్బారావు కావాలంటే 102కి వెళ్ళండి. బి బ్లాక్ ఏ సుబ్బారావు కావాలంటే 202కి వెళ్ళండి. థర్డ్ ఫేజ్ కి వెళ్ళాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్ళండి. సెకండ్ ఫేజ్ కి వెళ్ళాలంటే మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, అదే సెకండ్ ఫేజ్. ఓరి నాయనో, ఇంటర్నెట్ ఇంటి ముందు నిలబెట్టేట్టుంది. కంప్యూటర్ కన్నా స్పీడ్ గా సమాచారం ఇచ్చావు. నీ పేరేంటి బాబు? గోకుల్. ఏంటి గూగులా? అది నా నిక్ నేమ్. నీలా బిత్తరపోయే బిత్రోళ్ళంతా నన్ను గూగుల్ అంటారు. ఏంటత్తా, జాబ్కి వెళ్ళలేదా? లేదురా, బస్సు వెళ్ళిపోయింది. అయితే ఇన్ఫర్మేషన్ అమ్మకిస్తా. రే రే రే, ఆగరా. అయ్యో, ఇప్పుడు ఎలా? 20. ఇదిగో పిన్ని, నువ్వు అడిగిన 20,000. వస్తానమ్మా. మంచిది పిన్ని. డబ్బు జాగ్రత్త. మమ్మీ మమ్మీ మమ్మీ, స్కూల్కి వెళ్లకుండా వెనక్కి వచ్చావేంట్రా? మీనాక్షి అత్త కూడా వస్తుంది. అవునా? ఎందుకు? బస్సు మిస్ అయిపోయింది. ఇప్పుడెక్కడుంది? రా చూపిస్తా. అదిగో మమ్మీ. రామ్మా, అక్కడే ఆగిపోయావేంటి? వదినా, నేను వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది. అవునా? ఇప్పటికైనా అర్థమైందా మీనాక్షి, ఏది మన కోసం ఆగదని? నీకోసం నేను పెట్టే ఖర్చు మాత్రం ఆగుతుందా? ఇదిగో ఇక నుంచి
నీకోసం నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఇందులో నువ్వే లెక్కరాయి. నీ ఉద్యోగం వచ్చాక వడ్డీతో కలిపి తీసుకుంటా. తాకట్టుకేం అక్కర్లేదులే. నీ తలుందిగా, అది నా ఇంట్లోనే ఉంటుందిగా. ఇదిగో. అది కాదు వదినా. ఇంకేమి చెప్పక చిట్టి తల్లి. ఊరంతా నిన్ను నష్టజాతకురాలంటున్నా మీ అన్నయ్య మోహన్ చూసి నిన్నింట్లో పెట్టుకున్నాను. ఉద్యోగంలో చేరే మొదటి రోజే నీ దరిద్రం నిన్ను వెళ్ళనీయకుండా ఆపేసింది. నన్నేం చేయమంటావురా బంగారం? వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకొని బతిమలాడి ఉద్యోగంలో చేరి అప్పుడు ఇంటికి రా. ఇప్పుడు బయటకు వెళ్ళమ్మా. ఆ బండి తనివిలా ఇవ్వు. ఇప్పటికే ఆలస్యమైంది వదినా. కొంచెం నీ బండి వచ్చుగా. ఎలా ఇవ్వను? నేను కలెక్షన్కి వెళ్ళాలి. ఇందాకే మీ నాన్న ఆశీర్వాదం కోసం అంటూ గుడికేసుకుని వెళ్ళావు. ఇవ్వలేదు. నడుస్తూ వెళ్తావో పరిగెత్తుకుని వెళ్తావో నీ ఇష్టం నాన్న. ఉద్యోగంలో మాత్రం చేరి తీరాల్సిందే. వెళ్ళు. ఇటెక్కడికి? ఇటు కదా వెళ్లాల్సింది. అది నా బ్యాగ్ తీసుకుని వెళ్తాను వదినా. త్వరగా వెళ్ళు నాన్న. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళు. తొందరగా రా నాన్నా. Come on. ఆపండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఆటో ఆటో. అన్నా ఇక్కడ ఆపన్నా. నీ చేతులు చాలా స్మూత్ గా ఉన్నాయి. నువ్వు ఏ సోప్ వాడతావు? వేసే సోప్ బాగా వేసే. ఏం తీసుకుంటావు? నీ ఇష్టం. చాయిస్ వాడికివ్వకే సర్వస్వం అడుగుతాడు. యాక్చువల్లీ డ్రమ్ స్టిక్ చికెన్ ఇక్కడ బాగుంటుంది. అవును, మునక్కాడలు బాగా మెక్కి మా జీవితాన్ని తోటకూర కాడల్లో విసిరేరా. ఏదైనా నాకు ఓకే. ఏమోకేనే? నీ బొంద ఓకే. నీలాంటి ఒక ఏంజల్ తో కలిసి ఇలా లంచ్కి వస్తానని కల్లో కూడా అనుకోలేదు తెలుసా? వేశాడు క్రీమ్ బిస్కెట్. సీరియస్లీ నీ మీదొట్టు. ఒసే నీ సిగ్గు చిత్తగా వాడు ఫ్లర్ట్ పిచ్చి మొహమా. ఈరోజు ఈవినింగ్ ఏంటి నీ ప్రోగ్రామ్? చెయ్యొదిలి మాట్లాడొచ్చు కదరా బేవకూఫ్. ఏం లేదు.
ఈవినింగ్ నిన్ను షాపింగ్ తీసుకెళ్లి నీకు డైమండ్ సెట్ కొనివ్వాలనుకుంటున్నాను. ఇంకో బిస్కెట్ వేశాడు. పడుంటుంది పిచ్చిది. అయినా నీలాంటి గ్లామరస్ గర్ల్ ముందు ఎన్ని డైమండ్స్ అయినా వేస్టే. ఒరి నీ వేషాలు. ఈవినింగ్ షాపింగ్ తర్వాత నా గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఎందుకు? ఇద్దరు కలిసి బతుకమ్మ ఆడుకోవడానికి. నీ మొహం మీద కాకరెట్టయ్యా. ఎందుకంటే పిచ్చి మొద్ద, అందుకే. నీతో మనసు విప్పి చాలా విషయాలు డిస్కస్ చేయాలి, అందుకు. రే, సేమ్ స్టోరీ నాకు కూడా చెప్పావు కదరా. ఇక నీ ఆటలు సాగనివ్వండిరా. ఇంకా ఓపిక పట్టిన నా వల్ల కాదు. రే, నీ పాపం పండిందిరా. ఇక నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. సర్వం తెలుసున్న సర్వజ్ఞ శర్మని నేనా నువ్వా? కనకదుర్గ సంగతి నీకు తెలీదురా. కనబడి నీ 4వ సింహం.